ఇండియా టు కువైట్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే మనము పేటిఎం ప్లాట్ఫామ్ను చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. పేటిఎంలో నాకు చాలా ఇష్టమైన పేటిఎం ప్లాట్ఫామ్ అనమాట. నేను ఎప్పుడు బుక్ చేయాలన్నా పేటిఎంలోనే టికెట్లు అయితే బుక్ చేసుకుంటాను కువైట్కి వచ్చేటప్పుడు. అలాగే కువైట్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు కూడా పేటిఎంలోని టికెట్లు అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఎలా టికెట్లు ఎలా చూడాలి, ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి వీడియో పూర్తిగా చూడండి గైస్. ఇప్పుడైతే మనము పేటిఎం యాప్ ఓపెన్ చేసాము. ఇక్కడ చూసినట్లయితే ఫ్లైట్ టికెట్స్ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనము హైదరాబాద్ టు కువైట్ సెలెక్ట్ చేసుకున్నాము ఆల్రెడీ. అందులో మనకు నాన్ స్టాప్ ఫస్ట్ చూపిస్తుంది. జజీరా ఎయిర్వేస్ 4 గంటల 45 నిమిషాలు పడుతుంది. 15,035 రూపాయలు టికెట్ ప్రైస్ ఉంది. ఇండిగో ఉంది దాని తర్వాత, అది కూడా నాన్ స్టాప్ హైదరాబాద్ టు కువైట్ 16,109 రూపాయలు ఉంది. అదే మనం జజీరా ఎయిర్వేస్లో లగేజ్ ఎంత అని చూసినట్లయితే 7 కేజీలు హ్యాండ్ లగేజు, 30 కేజీలు పెద్ద లగేజ్ అనమాట. ఆ 30 కేజీలు కూడా 2 పీసులుగా కట్టుకోవచ్చు, అంటే 2 అట్టపెట్లు కట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇండిగోలో కూడా సేమ్ అంతే, దాంట్లో కూడా 7 కేజీల హ్యాండ్ లగేజు, 30 కేజీలు పెద్ద లగేజు. కాకపోతే ఇండిగోలో 1 అట్టపెట్టే, 2 అట్టపెట్లు కట్టకూడదు అది. ఆ తర్వాత హైదరాబాద్ టు కువైట్ మనము 20వ తేదీ 20 ఏప్రిల్ 20 చూసినట్లయితే ఎగ్జాంపుల్ కోసం మీకు ఇండిగో 12,713 రూపాయలు ఉంది టికెట్ ప్రైజు. ఆ తర్వాత నాన్ స్టాప్ ఓన్లీ నాన్ స్టాప్ ఫ్లైట్ చూపిస్తే 2 ఫ్లైట్లు చూపిస్తాడు ఇక్కడ, ఇండిగో కువైట్ ఎయిర్వేస్. ఇండిగో వచ్చి 19,711 రూపాయలు ఉంటే కువైట్ ఎయిర్వేస్ వచ్చి 36,000 ఉంది. ఆ తర్వాత ఎమిరేట్స్ చూద్దాము. ఎమిరేట్స్ ఫ్లైట్స్ 17వ తేదీ ఏప్రిల్కు చూడండి ఎంత రేట్ ఉందో, అది 37,692 రూపాయలు ఉంది. ఎయిర్ అరేబియా ఉంది. ఆ తర్వాత ఎమిరేట్స్ హైదరాబాద్ టు కువైట్ 1 స్టాప్, 1 స్టాప్ ఉంది ఎమిరేట్స్కు. ఎమిరేట్స్కి మామూలుగా స్టాప్ ఖచ్చితంగా దుబాయ్లో వయా దుబాయ్ పోతుంది ఖచ్చితంగా ఎమిరేట్స్. ఆ తర్వాత మనం ఖతర్ ఎయిర్వేస్ చూసినట్లయితే 66,824 రూపాయలు ఉంది. 17వ తేదీ ఏప్రిల్కు 66,824 రూపాయలు ఉంది. ఖతర్ ఎయిర్వేస్ నేను కూడా ఎప్పుడు ఎక్కలేదు, సౌదీ ఎయిర్లైన్స్ కూడా ఎప్పుడు ఎక్కలేదు అనమాట. నేను ఎక్కింది ఎమిరేట్స్ అయితే ఎక్కాను చాలాసార్లు. ఎమిరేట్స్ కూడా ఇప్పుడు మన అందుబాటులో లేదు, రేట్ అయితే ఆకాశంలో కూర్చుంది ఎమిరేట్స్ రేటు. ఆ తర్వాత మనము 2వ తేదీ ఏప్రిల్కు ఇండిగో ఫ్లైట్ చూసినట్లయితే హైదరాబాద్ టు కువైట్ 13,652 రూపాయలు ఉంది. ఆ తర్వాత 2వ తేదీ మనము ఇంకా ఏమేమి ఫ్లైట్లు ఉన్నాయి చూడండి. ఎతిహాడ్ ఎయిర్వేస్ 41,900 చిల్లర ఉంది. ఖతర్ ఎయిర్వేస్ 42,000 చిల్లర ఉంది. ఆ తర్వాత దాంట్లోనే టైమింగ్స్ 3 గంటల ఫ్లైటు, 4 గంటల ఫ్లైట్లు, 4 గంటల ఫ్లైటు, ఈ విధంగా టైమింగ్స్ ఇవన్నీ, ఒక సీటు లెఫ్ట్, ఇవన్నీ 60,000 50,000 ఈ విధంగా. ఖతర్ ఎయిర్వేస్ ఏం మాట్లాడకూడదు, రేట్ ఎక్కువ. మనకు బడ్జెట్లో కావాలంటే 2 ఫ్లైట్లు చెప్తాను. ఒకటి ఇండిగో, 2 వచ్చి జజీరా ఎయిర్వేస్. ఈ 2 బడ్జెట్లో ఉంటాయి ఫ్లైట్లు, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, మంచి సర్వీస్ కూడా ఉంటుంది. ఇండిగో, జజీరా ఎయిర్వేస్ బడ్జెట్లో ఉంటాయి, మీకు 15,000 లోపలే టికెట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే కువైట్ నుంచి పోయే వాళ్ళకు ఇంకా తక్కువ ఉన్నాయి. కువైట్ నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళకైనా, కువైట్ నుంచి ఢిల్లీ పోయే వాళ్ళకైనా టికెట్లు చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ 8,000 టికెట్, 8,000 7,000 అట్లా 9,000 అలా ఉన్నాయన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి. అది గైస్, ఇప్పుడు మీరు ట్రై చేయండి ఒకసారి. మీరు ఎవరన్నా కువైట్ నుంచి ఇండియాకు పోయే వాళ్ళకైతే ఇప్పుడు రంజాన్ తర్వాత పోయే వాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుంటే మంచి తక్కువ రేట్లో టికెట్లు అయితే ఉన్నాయి. కువైట్ నుంచి ఢిల్లీ కావచ్చు, కువైట్ నుంచి బెంగళూరు కావచ్చు. కువైట్ నుంచి బెంగళూరు అని మనం సెలెక్ట్ చేస్తే పేటిఎంలో మనకు దాంట్లో ఆప్షన్లు చూస్తుంది. వయా ఢిల్లీనా, వయా కొచ్చినా, వయా చెన్నైనా, వయా ఇంకేదన్నా మనకు ఏది నచ్చితే అది మనము ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కువైట్ టు బెంగళూరు మధ్యలో హైదరాబాద్ స్టాపింగ్ ఉంది. టికెట్ రేటు 8,000 ఉంది. చూశాను ఆల్రెడీ, వేరే ఫ్రెండ్ చూడమంటే ఒకసారి చూశాను. మనము కువైట్ నుంచి ఇండియాకి పోవాలన్నా, ఇండియా నుంచి కువైట్కి రావాలన్నా మనం పేటిఎం యాప్లో మనమే బుక్ చేసుకోవచ్చు అనమాట, చాలా క్లియర్గా. జస్ట్ పాస్పోర్ట్ నెంబరు, పాస్పోర్ట్లో పేరు ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగా పేరు వేయాలన్నమాట. ఏమాత్రం కొంచెం కూడా డిఫరెన్స్, ఒక్క స్పెల్లింగ్, ఒక్క లెటర్ మిస్ అయినా కూడా మనకు అక్కడ టికెట్ అలౌ చేయరనమాట ఎయిర్పోర్ట్లో. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర బుక్ చేయించుకోండి. మీరే ప్రయోగాలు చేసి తప్పైందనుకో ఇబ్బంది పడతారు. అందుకనేసి చదివిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళే చేసుకోగలుగుతారు. చదవకుండా ఉండేవాళ్ళు అయితే వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరనో బయట వాళ్ళ దగ్గరనో చేయించుకుంటారు. మామూలుగా అయితే ఏ ఇంటర్నెట్ సెంటర్కి, ఏ ఏజెంట్కు అవసరం లేదు. ఇప్పుడు టికెట్లు పేటిఎంలో మనమే బుక్ చేసుకోవచ్చు. పేటిఎంలో కావచ్చు, ఫోన్పేలో కావచ్చు, ఇంకేదేదో యాప్స్ ఉన్నాయి కదా, ఎక్సిగో, ఇటువంటి యాప్స్ చేయొచ్చు. ఏమైనా మీకు తెలియని థర్డ్ పార్టీ యాప్స్లో ట్రై చేయకండి. మనకు బాగా వాడుకలో ఉన్న
చాలామంది ఆల్రెడీ యూస్ చేస్తున్న యాప్స్లో మాత్రమే టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కొంతమంది అలా కూడా చేస్తారు. కాబట్టి పేటీఎం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పేటీఎంలో నేను చాలాసార్లు బుక్ చేశాను, చాలా సేఫ్గా బుక్ అవుతుంది టికెట్ కూడా. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇండియా టు కువైట్ ఫ్లైట్, ఒక ఇండియా టు కువైట్ ఫ్లైట్ అనే కాదు, మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళనే, ఒకవేళ ఇండియాలో ఉండేవాళ్ళు బెంగళూరు నుంచి గోవాకి పోవాలన్నా, బెంగళూరు నుంచి ఢిల్లీకి పోవాలన్నా, ఇట్లా చేసుకోవాలనే మనం పేటీఎంలో ఖచ్చితంగా బాగా బుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో ఉంటుందన్నమాట, బుక్ చేసుకోవచ్చు. అది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే గైస్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ గైస్, జై హింద్.